రీసెంట్గా మన వాళ్ళ మీద పెహల్గామ్లో టెర్రరిస్ట్ అటాక్ జరిగింది, మీ అందరికీ తెలిసిందే. ఇలాంటి ఒక టూరిస్ట్ ప్లేస్లో పాకిస్తాన్ వాళ్ళు ఎంటర్ అయ్యి టెర్రరిజం పేరుతోటి మన వాళ్ళని హిందువుల అని అడిగి మరీ కాల్చి చంపడం అనేది చాలా చాలా బాధ కలిగించే విషయం. అండ్ చాలా మంది నన్ను కామెంట్స్లో కానీ డిఎమ్స్లో కానీ అడిగే విషయం ఏంటంటే, అన్న మీరు నెక్స్ట్ ఇప్పుడు చేయబోయే యాత్ర వచ్చేసి కేదార్నాథ్ చార్ధామ్ యాత్ర చేస్తున్నారు, 6 నెలలు అక్కడే ఉండబోతున్నారు, మమ్మల్ని కూడా తీసుకొని వెళ్ళబోతున్నారు. సో అక్కడ ఈ టెర్రరిజంకి సంబంధించి ఎలాంటి ఇంపాక్ట్ అయినా ఉంటుందా, లేకపోతే యుద్ధం రాబోతుందని చెప్పి చాలామంది అనుకుంటున్నారు ఇండియా పాకిస్తాన్ మధ్యలో. సో దీని ఇంపాక్ట్ ఏమాత్రం ఉంటుంది, ఈ యాత్ర మాకు సేఫా, అసలు రావచ్చా రాకూడదా అనే వాళ్ళ కోసమే ఈ వీడియో. దయచేసి ప్రతి ఒక్కరు వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఆల్సో ఎవరైతే యాత్రకు వెళ్ళాలనుకుంటున్నారో ఈ వీడియో సేవ్ చేసుకుని వాళ్ళకి షేర్ చేయండి. ఈ అటాక్ జరిగి చాలా రోజులు అవుతున్నా, దీని గురించి నేను మాట్లాడకపోవడానికి రీజన్ ఏంటి అంటే, నాకు తెలియకుండా నేను క్లియర్గా దాని గురించి మాట్లాడకూడదు అని చెప్పేసి. రైట్ నో నేను సీతాపూర్లో ఉన్నాను, ఇది కేదార్నాథ్ కింద సీతాపూర్ నా బేస్ ఇది, అండ్ పైనేమో కేదార్నాథ్ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత 2 రోజులు నేను అందరితోటి క్లియర్గా మాట్లాడి, గౌరీకుండ్ వెళ్ళి అక్కడ పోలీస్ వాళ్ళతో కూడా క్లియర్గా మాట్లాడి, ఇక్కడ నాకు చాలా పెద్ద పెద్ద వాళ్ళ పరిచయాలు ఉన్నారు, వాళ్ళకు కూడా ఫోన్లు చేసి మాట్లాడి అన్నీ తెలుసుకున్న తర్వాతనే నేను ఒక ప్రాపర్ డేటాని కలెక్ట్ చేశాకే నేను ఈ వీడియో చేస్తున్నాను. అది మీకు యూజ్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ చార్ధామ్ యాత్ర అనేది మన హిందువులకి ఎంతో పవిత్రమైన యాత్ర. ఎవడో వచ్చి 2 బుల్లెట్లు కాల్చి మన భయపెట్టంగానే మన యాత్రను ఆపేస్తాం అనుకోవడం ఫూలిష్నెస్. నేను ఆపుదాం అనుకున్నా, నేను భయపడి ఇంటికి వెళ్ళిపోయినా సరే, నరేంద్ర మోదీ గారు కానీ, ఇక్కడ గవర్నమెంట్ కానీ, మన ఇండియన్స్ కానీ, మన హిందూస్ కానీ ఈ యాత్రని ఆపే సమస్యే లేదు. ఈ టెంపుల్ కట్టి 4000 సంవత్సరాలు అవుతుంది. 4000 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం 6 నెలలు ఈ టెంపుల్ డోర్లు ఓపెన్ అవుతాయి. ఎవరు వచ్చినా రాకపోయినా, ఏది జరిగినా జరగకపోయినా, సునామీలు వచ్చినా, వరదలు వచ్చినా, కొండలు కొట్టుకొని వెళ్ళిపోయినా సరే ఇక్కడ యాత్ర జరుగుతుంది, దర్శనం అవుతుంది, పూజ జరుగుతుంది. 6 నెలల తర్వాత మళ్ళీ తలుపులు మూతపడతాయి, మళ్ళీ 6 నెలలకు ఓపెన్ అవుతుంది. ఈ సైకిల్ అనేది ఎవరు వచ్చినా సరే, ఈవెన్ కార్గిల్ వారైంది, అది కూడా చాలా దగ్గరే ఉంటుంది. కార్గిల్ వారైనప్పుడు కూడా ఎటువంటి ఇష్యూ అయితే ఇక్కడ రాలేదు. అండ్ నాట్ ఓన్లీ కేదార్నాథ్ అని చార్ధామ్, అమర్నాథ్లో కూడా ఈ సంవత్సరం ఎటువంటి ఇష్యూ రాదు. వై బికాస్ ఇది ఒక ఇజ్జత్కే సవాల్ అనే మాట అనమాట. ఎవరో వచ్చి మన మీద అటాక్ చేసినప్పుడు మనం భయపడిపోయి మన ధర్మానికి సంబంధించిన యాత్రని మనం ఆపేయడం అనేది చాలా ఫూలిష్నెస్ అనమాట. సో దీన్ని ఎవరు ఆపరు. 100% ప్రతి ఇయర్ ఎలా జరుగుతుందో అలానే జరుగుతుంది. మరి దీనికోసం గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అంటే చెప్తాను విన్నాను. లాస్ట్ టైం కంటే కూడా ఈసారి పోలీస్ వాళ్ళతో పాటు ఆర్మీ ఫోర్స్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి ప్రతి 2 కిలోమీటర్కి ఆర్మీ వాళ్ళని, పోలీస్ వాళ్ళని, వాళ్ళ చెక్ పోస్టులు క్రియేట్ చేసి ట్రెక్కింగ్ మొత్తంలో వాళ్ళకి సేఫ్టీని కల్పిస్తుంది. అంతేకాకుండా మీరు ఢిల్లీ నుంచి కేదార్నాథ్ వచ్చేదాకా యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ ప్రతి దారిలో కూడా చాలా ప్లేసెస్లో బారిగేట్స్, చెక్ పోస్టులు, పోలీసులు, ఆర్మీ ప్రతి పవర్ తోటి అందరూ కూడా మీకు ప్రొటెక్షన్ కలిగించేలాగా ఈ ఇయర్ గవర్నమెంట్ అనేది అతి జాగ్రత్త పడుతుంది. ఇది ఎవరికి మనం భయపడి చేయట్లేదు, ఎవడన్నా వస్తే వేసేద్దామని చెప్పేసి అన్నాము. బికాస్ ఇన్ని రోజులు నేను ఎన్నో ఆర్మీ ఏరియాస్లో తిరిగాను, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, లదాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఇన్ని ఏరియాస్లో ఆర్మీ ఏరియాలో చూశాను. అందరూ కూడా డిఫెన్స్ ఫోర్స్ పెట్టుకొని మనం ఎవరిని వస్తే ఆపడానికే ఉన్నాం, కానీ ఇప్పుడు వచ్చినట్టు సీజ్ ఫైర్ అయితే ఎప్పుడు రాలేదు. ఇప్పుడు కనుక ఏదైనా తేడా వచ్చిందంటే వేసేయడం తప్ప ఏం చేయలేరు. బికాస్ మన దగ్గర ఉన్న ఆర్మ్ సపోర్ట్ కానీ, మన దగ్గర ఉన్న ఫోర్స్ కానీ, అన్ని విధాలుగా సపోర్ట్ మనకు ఉన్నట్టు పాకిస్తాన్కి అయితే లేదు. మనం వేసేస్తాం 100%. అండ్ ఈ విషయం గురించి నేను ఇక్కడికి వచ్చి మాట్లాడితేనే కరెక్ట్ అని చెప్పేసి నేను ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నాను, ఇప్పుడు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాను. సో ఎవరైతే మీలో చార్ధామ్ యాత్ర, దోధామ్ యాత్ర, కేదార్నాథ్ యాత్ర, యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, అమర్నాథ్ అండ్ హరిద్వార్, రిషికేష్ ఏ యాత్ర అయినా మన ధర్మానికి సంబంధించింది ఎక్కడ చేసినా సరే భయపడకుండా చేయండి, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీకు ఇంకో విషయం కూడా చెప్తాను వినండి. ఈ ఉత్తరాఖండ్ ఈ యాత్రలు జరిగే ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మీకు మానా వెళ్తేనేమో అక్కడ చైనా బార్డర్ ఉంది, గంగోత్రి వెళ్ళే దగ్గర చైనా బార్డర్ ఉంది. సో ఈ 4 బార్డర్స్లో కూడా మీకు పాకిస్తాన్ అనేది లేదు. సో కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఆల్సో ఇక్కడున్నంత డిఫెన్స్ సపోర్ట్ అనేది ఇండియాలోనే ఎక్కర్లేదు, ఎవరు కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు. అండ్ మేము కూడా మా సైడ్ నుంచి కేదార్నాథ్లో స్టాఫ్ని పెంచుతున్నాము, కింద బేస్లో కూడా స్టాఫ్ని పెంచుతున్నాము. ఒకవేళ ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది జరిగినా సరే ఎదుర్కోవడానికి మేము రెడీగా ఉన్నాము. ఎవరికి భయపడేది లేదు. నా ధర్మం కోసం మేము చేసుకునే ఈ యాత్రకి ఎవరికి తగ్గేది చేసేది లేదు. అండ్ దీంట్లో నేను హిందూ, ముస్లిం అని చెప్పి నేను అసలు యూజ్ చేయట్లేదు. వై బికాస్ ఇది నా ధర్మం గురించి నేను మాట్లాడుతున్నాను. సో నా తల్లిని నేను ప్రేమిస్తున్నాను, నా తల్లి జోలికి ఎవరైనా వస్తే మాత్రం తోలు తీసేస్తాం మేము, అది మాత్రం తగ్గేదే లేదు ఆ విషయంలో. సో దయచేసి ప్రతి ఒక్కరు ఎవరైతే యాత్రకు రావాలనుకుంటున్నారో భయపడాల్సిన అవసరమే లేదు. అండ్ ఆల్సో ఎవరైతే ఈ యాత్రకు వెళ్ళాలనుకుంటున్నారో ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. భయపడాల్సిన అవసరం లేదు, మన గవర్నమెంట్ మనకు సపోర్ట్ చేస్తుంది. కావాల్సింది ఏంటి అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ మిగతా ఎవరైతే వీడియోస్ చేస్తున్నారో జనాలకి ధైర్యాన్ని ఇవ్వండి, కానీ భయాన్ని అందరికీ నేర్పించకండి. వై బికాజ్ ఏదో జరుగుతుంది, ఏదో అయిపోతుందని చెప్పేసి మన వాళ్ళందరూ అదే మైండ్ సెట్లో ఉంటారు. సో అందరికీ చెప్పండి, మనం దీన్ని సాధించగలం, దీన్ని ఫైట్ చేయగలం చెప్పేసి అందరికీ. మన ఇన్ఫ్లుయెన్స్ అందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఫాలోవర్స్కి, మన జనాలకి, మన కమ్యూనిటీకి మన అందరం 100% ధైర్యాన్ని చెప్పాలి. ఇదే టైము, ఇలాంటి టైంలో మనం వాళ్ళకి సపోర్ట్ చేయడం చాలా చాలా అవసరము. సో దట్స్ ఇట్ గైస్. ఇంకా మిగతా 6 నెలలు నేను ఇక్కడే ఉంటాను. ఇదే నా బేసు, ఇదే సీతాపూరు, అదే కేదార్నాథ్. దిస్ ఈజ్ బన్నీ బిట్ కింగ్. ఫాలో చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి కేదార్నాథ్ లైవ్ అప్డేట్స్ కోసము. అండ్ మళ్ళీ కలుద్దాం. హర్ హర్ మహాదేవ్.